హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 13 శనివారం గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. కుంభరాశి వారు ఈ రోజు మీ పనులను మీరే చేసుకోవడం మంచిది. ఇతరులపై ఆధారపడటం వల్ల మీరు నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ముఖ్యమైన పనులను ఇతరులకు అప్పగించడం ద్వారా మీరు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు మీరు వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన అతి విలువైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం మంచిది. ఈ రోజు కుంభరాశి వారు ఏ విషయానికి సంబంధించి అయినా సరే ముఖ్యమైన పనులు మాత్రం మీరే చేసుకోవాలి. ఇతరులపై అస్సలు ఆధారపడకండి. ఇక కుంభరాశి వారు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారు వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మధ్యవర్తులను నమ్మి ఏ నిర్ణయాన్ని అస్సలు తీసుకోకండి. మీకు మీరుగా వివాహ సంబంధ విషయాలలో పూర్తిగా వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజు మీరు వివాహ సంబంధాలపై తప్పుడు సమాచారాన్ని అయితే పొందబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అయితే మీకు చాలా అవసరమని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో వారు చేసే ఆలోచనలు ఈ రోజు అంతగా కలిసి రావు. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండటం మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఇక చేపట్టిన పనులు అన్ని కూడా ఈ రోజు మందకొడిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. ఇక ఈ రోజు కుంభరాశి వారు నోరు జారడం వల్ల అనేక వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఖచ్చితంగా అనవసర ఖర్చులను తగ్గించి పొదుపు చేయడం ద్వారా మీరు ఆర్థిక పరంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. డబ్బులు ఇవ్వటం కానీ అప్పుగా తీసుకోవటం కానీ అస్సలు చేయకండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను కలిగించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఇతరులపై ఆధారపడటం వల్ల కూడా నష్టాలను చవిచూస్తారు. సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా కొంత ఈ రోజు సామాన్యంగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై సవాళ్లుగా మారతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి తప్పవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మీకు మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.